నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడిన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు 45వ వార్డు ప్రశాంతి నగర్లో డాక్టర్ రాయుడు శ్రీను ఆధ్వర్యంలో శెట్టి బలిజ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం జగన్ హయాంలో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కలిగించేలా సామాజిక న్యాయం చేరుస్తున్నారన్నారు. యూనిఫామ్ గురించి, పుస్తకాల గురించి, లేకపోతే చెప్పుల గురించి ఎవరిని అడగాల్సిన పని లేదు. ప్రతి తల్లిదండ్రులు కూడా ఆత్మాభిమానాన్ని కాపాడుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు స్కూల్ పంపించే విధంగా ఆయన స్కూల్ తెరిచిన వెంటనే 3 జతల యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, ప్రతి సంవత్సరం ఒక బ్యాగ్, షూ, టై, బెల్ట్ అన్నీ ఇచ్చి కాన్ఫిడెన్స్గా మేము ఎవరికి కూడా తీసుకుపోం. ఎందుకంటే ఎదిగే వయసులోనే పల్లెటూరులోనే మట్టిలో మాణిక్యాలు అంటాం. అంటే కమలం పువ్వు అనేది బురదలోనే వికసిస్తుంది. అలాగే కింద లెవెల్లో కూడా చాలా టాలెంటెడ్ ఉంటుంది. ఎదిగే వయసులో క్రమంలో ఆ పక్క పిల్లలను చూసి ఆత్మ అంటే ఈయన విద్యా వ్యవస్థలో సంస్కరణలతో పాటు వెనకబడిన వర్గాల పిల్లల్లో ఎదిగే వయసులో ఆత్మాభిమానాన్ని కూడా కాపాడుకునే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది ఆసామాన్య విషయం కాదు. చూడటానికి ఏది సంక్షేమ పథకాలు దోచిపెడుతున్నారని ప్రచారం చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ప్రపంచంలో నోబెల్ బహుమతి గ్రహీతల్లో 19 మంది చెప్పిన మాట ఏంటంటే నిజమైన అభివృద్ధి అంటే మానవ వనరుల మీద పెట్టుబడి మాత్రమే. మానవ వనరులను ఎక్కడైతే అభివృద్ధి చేస్తారో అది తప్పకుండా దానివల్ల లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. మిగతా అన్ని కూడా షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలు విద్య మీద పెట్టుబడి, మానవ వనరుల మీద పెట్టుబడి. అది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కేకే రాజు అంటే మావాడు, కేకే రాజు అంటే మా తమ్ముడు, లేదా మావాడు అనుకునే విధంగా నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా నేను మీ శ్రేయస్సు కోసం నేను వెచ్చిస్తాను. మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎందుకంటే ఈరోజు వైజాగ్ ఉందంటే BHPV, వైజాగ్ ఉందంటే ఒక BHPV, షిప్ యార్డ్, డాక్ యార్డ్, స్టీల్ ప్లాంట్. కానీ ఈరోజు పొరపాటున మనకు అవకాశం కూడా వచ్చింది. బీజేపీ కూడా సరైన సమాధానం చెప్పే అవకాశం ప్రతి ఓటర్కి కూడా చెప్పండి. పొరపాటుని బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మనం లైసెన్స్ ఇచ్చినట్టే. పొరపాటుని బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే పోర్టు ప్రైవేటీకరణకు మనం లైసెన్స్ ఇచ్చినట్టే. పొరపాటుని బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే మన షిప్ యార్డ్ ప్రైవేటీకరణకు మన ఆమోదం తెలిపినట్టే. పొరపాటున బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే ప్రత్యేక హోదా విషయంలో కానీ, రైల్వే జోన్ విషయంలో కానీ, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విషయంలో కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి తలొగ్గినట్టైన ప్రతి ఓటర్కి చెప్పండి. ఇది మన నిజాయితీతో కూడిన అప్పీలు, ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించే అప్పీలు. దీన్ని ఓటర్ చేరవేస్తే ఇక్కడ బీజేపీ అభ్యర్థిని డిపాజిట్లు రాకుండా చిత్తుగా కనుక ఓడిస్తే ఢిల్లీలో ఉన్న అధిష్టానం కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారు. విశాఖపట్నంలో మెట్రోపాలిటన్ కల్చర్లో ఇలాంటి తీర్పు వచ్చిందంటే మన నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని ఆ అవకాశం మనకు వచ్చింది. కాబట్టి మీ పవిత్రమైన మన నియోజకవర్గంలో ఉన్న ఓటర్ మహాశయులందరికీ కూడా తెలియజేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మద్దతు తెలపాలని కోరుతున్నాను. కార్యక్రమంలో కోఆప్షన్ మెంబర్ సేనాపతి అప్పారావు, పైడి రమణ, గుత్తుల సుబ్రహ్మణ్యం, హరికృష్ణ, కడాలి సుబ్బారావు, రాయుడు శివరామకృష్ణ, కె గంగరాజు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శప్రాయమని విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి అనంత్ కుమార్ అన్నారు. ఆదివారం అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు పారిశ్రామిక ప్రాంతం 62వ వార్డులో పెద్దాడ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆడారి ఆనంద్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 7వ వార్డులో ఉన్న దళిత సంఘాల ప్రతినిధులను సాలువాతో సత్కరించి అంబేద్కర్ చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆడారి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ దళితుల సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు, గణేష్, పూడి మల్లేశ్వరరావు, పిల్లా కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. వాస్తవులైనటువంటి పెద్దడి ప్రసాద్ ఆధ్వర్యంలోని ఇక్కడ మన అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమాలు ప్రతి ఇంట, ప్రతి వాడ ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆయన బీసీ కులాల వారికి కూడా ఎంతో మేలు చేసి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి, రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగాన్ని ఎంతో చక్కగా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
అలాంటి వ్యక్తి ఈరోజు 133వ జయంతి పుట్టినరోజు వేడుకలు మనం చేసుకోవడంతో పాటు భావి తరాలకు కూడా తెలియపరిచేటట్టు చేస్తున్నారు. ఇక్కడే కాదు, మా చిన్నప్పటి నుంచి వస్తున్నాము. ఒక్కొక్క దగ్గర ఈరోజు ప్రతి వాడ, ప్రతి వీధిలో కూడా అంబేద్కర్ తాలూకా విధానాలు కానీ, అంబేద్కర్ తాలూకా రాజ్యాంగం గురించి కానీ, అంబేద్కర్ తాలూకా నీతి విషయాలు కానీ ప్రతి చిన్నపిల్లలు కూడా తెలియపరిచేటట్టు ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క గ్రామంలోని పెద్దరి ప్రసాద్ ఈ యొక్క 133వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు తలపెట్టి పేదలకు కూడా కొంచెం మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దరి ప్రసాద్కి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి మరియు పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థుల మద్దతుగా విశాఖ జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఏపీ శిష్టాకరణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ అనూష పట్నాయక్ తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ శిష్టాకర్ణాల అభ్యున్నతికి అన్ని విధాలుగా సహకరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శిష్టాకర్ణాలు మద్దతు పలకాలని అనూష పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ, విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మిలతో త్వరలో కలిసి చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో బొత్స ఝాన్సీ హాజరై ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా అవకాశం ఇస్తూ ఒక బీసీ మహిళకి అందులోని కన్నవారి ఇంట్లో సేవ చేసే భాగ్యం ఇవాళ ఈ అవకాశం కల్పించారు. మరి అటువంటి ఈ దగ్గర ఎంపీగా పోటీ చేయడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఇక్కడ విశాఖపట్నం రావటం, విశాఖపట్నంలోని ఈరోజు మరి వీరంతా కలిసి అనుష ఆధ్వర్యంలోని మరి పెద్దలందరి ఆధ్వర్యంలోని డైరెక్టర్లందరి ఆధ్వర్యంలోని ఈరోజు అందరూ కలిసి అన్ని నియోజకవర్గాల నుంచి 7 నియోజకవర్గాల నుంచి ఈరోజు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ, అట్లా గాజువాక, భీమిలి, ఎస్కోట ఇవన్నీ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల పరిధిలో కూడా విస్తృతంగా పర్యటన చేసి మరి వారంతా తప్పనిసరిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన శాసనసభ్యుల్ని, ఎంపీని గెలిపించుకుంటామని చెప్పని ప్రతి ప్రాంతంలో కూడా వెళ్ళి తనదైన శైలిలో వారందరినీ కలుపుకుంటూ ఈవేళ ప్రత్యేకంగా ఒక గుర్తింపు అన్నీ ఈవేళ బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ అని తీసుకొచ్చి ఇచ్చిన అటువంటి ముఖ్యమంత్రి గారికి మేమంతా అండగా ఉంటూ మరింత మన నేతలతో పాటు ప్రత్యేక నిధులు కూడా ఇచ్చి అందరినీ కూడా ఈరోజు వారిని కూడా అండగా ఉంటాము. మమ్మల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేయించడానికి మేమంతా సిద్ధమని చెప్పి ఈరోజు వారు చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా వారందరూ కలిసి వారి తాలూకా సంఘీభావం తెలిపి మరి అన్ని ప్రాంతాలకి వెళ్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా రానున్న రోజుల్లో మరి మీరు ఇచ్చిన అవకాశం ఎంపీగా మళ్ళీ మనం ఇక్కడికి రావడం ఖాయం, అందరూ కలిసికట్టుగా మరి అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయడం ఖాయం. చూస్తున్న పరిస్థితులు గమనిస్తూ ఉంటే నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారి పైన జరిగిన దాడి చాలా 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 బాధాకరం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేపు రాబోయే ఎలక్షన్స్ కోసం ప్రజలకు ఇంకా ఏం మంచి చేయగలను, ఇప్పటివరకు నేను చేసిన మంచి అందరికీ అందింది, చాలా సంతోషంగా ఉన్నారు, ఇంకా రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి లేదు అని అంటే ఒక సంక్షేమ పదంలో ఇంకా అద్భుతంగా నడిపించడానికి ఇంకా నా ప్రజలకి నేను ఇంకా ఏమేమి చేయగలను అని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఏదైతే ఒక బస్సు యాత్ర అని చెప్పి ఒక ఎన్నికలకు సమరం పూరించే విధంగా మేమంతా సిద్ధమని ఒక బస్సు యాత్ర ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నగారు మొదలు పెట్టారో అది కొనసాగుతూ ఉందో దీనికి వచ్చే విశేష స్పందన తట్టుకోలేక అవ్వండి. ఒక జన సముద్రం ఎటువైపు వెళ్ళినా రాష్ట్రం అంతటా ఎటువైపు వెళ్ళినా ఒక జన సముద్రం వస్తూ ఉంది. ఏంటిది అని చెప్పి ఆశ్చర్యపోయి, అంటే రాజకీయాలకి ఎత్తులు పై ఎత్తులు ఏదైనా ఉండొచ్చు, కానీ ఇట్లాంటి ఒక అటాక్ అనేది చాలా అమానుషం. దీనికి ఒక వైసీపీ మహిళా నాయకురాలుగా మేము చాలా బాధపడుతూ ఉన్నాం. రాష్ట్రం అంతా కూడా దీన్ని గమనిస్తూ ఉంది. టీడీపీ వాళ్ళు లేదు అని అంటే జనసేన వాళ్ళు కూడా కొంచెం అంటే ఇలాంటి బిహేవియర్ అనేది కరెక్ట్ కాదు. దీన్ని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. చేయండి, మీరు రాజకీయంలో ఎత్తులు పై ఎత్తులు ఎట్లన్నా అలవాటు మీకు చేయండి, తప్పలేదు. కానీ ప్రజలు సంక్షేమం కోరుకునే ఒక నాయకుడికి ఏమన్నా
ఇలాంటివి జరిగితే ప్రజలు కూడా క్షమించే పరిస్థితి లేదు. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్కి మీరంతా కూడా సిద్ధం కండి, మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఏం జరుగుతుంది అనేది ముందర మీకు తెలుస్తూ ఉంది, మాకు తెలుస్తూ ఉంది. అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి అన్న నాయకత్వాన్ని లేదంటే మన ప్రభుత్వం మళ్ళీ 2024లో ఆయన సీఎం అవ్వబోయేదాన్ని మీరెవరు ఇలాంటి దాంతో ఆపలేరని కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ ఎవరు ఇలాంటి అటాక్స్కి పాల్పడద్దని. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, ప్రతి ఒక్క నాయకులకి వాళ్ళ యొక్క వ్యూస్ చెప్పుకునే అవకాశం ఉంది. అందులో ఒక ప్రజానాయకుడని పేరు పొందిన జగన్మోహన్ రెడ్డి అన్నగారు లాంటి వ్యక్తికి ఇంకా ప్రజలు విశేష స్పందన తెలపడం అనేది చాలా సర్వసహజం. అంతే తప్పితే దానికి మీరు ఇలా అటాక్ చేసి ఇలాంటి ద్రోవలో వెళ్ళదని చెప్పి కూడా అందరినీ మరొకసారి ముఖ్యంగా టీడీపీ జనసేన నాయకులను కూడా నేను కోరుతా ఉన్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రజలంతా దీన్ని గమనిస్తూ ఉన్నారు. దయచేసి ఒక పీస్ఫుల్ మోడ్లో అంత ముందుకెళ్ళాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మాట జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాన్ని శిష్టకరణ కార్పొరేషన్ నుంచి, శిష్టకరణ సంఘాల నుంచి మేమంతా కూడా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ ఎక్కడా జరగకూడదనే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో స్వాతంత్ర్యంగా ఎవరి మట్టుకు వారు స్వేచ్ఛగా ఏ కార్యక్రమంలో చేసుకోవాలని చెప్తే దాడుల వల్ల ఏది ఆగదు. దానివల్ల ఇంకా ఇమేజ్ పెరుగుతుంది ఆ వ్యక్తికి. తప్పితే మీరు చేసిన దాడుల వల్ల వెనక్కి తగ్గలేదు. అది సింహం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక సింహం. ఆ వెనకాతలు మేమందరూ కూడా సింహ పిల్లలని పరిగెడతాం, తొలగొడతాం. అదొకటి మీ కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకుంటాం. కార్యక్రమంలో కార్పొరేటర్ డైరెక్టర్ కె చంద్రమౌళి, ఓటపల్లి రాధా, పోతు మహంతి, నాగమణి, అఖిల భారత శిష్టాకరణాల సంఘం అధ్యక్షులు కె వెంకటేశ్వర్ బెనర్జీ, ఏపీ శిష్టాకరణ సంఘం అధ్యక్షులు ఎస్ఎన్కే మహంతి, మహిళా అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి పట్నాయక్, వైసీపీ నాయకులు శేఖర్ మంత్రి శ్రీనివాసరావు, కల్లేపల్లి శంకర్రావు, మానవరపు శ్రీనివాస పట్నాయక్, నాగుమంత్రి నరసింగారావు, ఓటపల్లి గోవింద్, ఎస్ వరలక్ష్మి, బి అప్పల నరసయ్య, కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోతిన నాయుడు బాబు ఈ పేరు వింటేనే సేవాభావం స్ఫూర్తిస్తుంది. అన్నార్థులకు అన్నదానం, దాహార్తి తీర్చేందుకు తాగునీరు, రోగులకు అండగా వైద్య సేవలు, ఎంతో మందికి ఉచిత విద్య, పేదలకు ఇళ్ల నిర్మాణాలు, ఇలా చెప్పుకుంటూ పోతే మానవాళి సంక్షేమం కోసం సేవా మార్గాన్ని అందించిన మహనీయుడు పోతిన నాయుడు బాబు. నాయుడు బాబు మెమొరబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన కుమారుడు పోతిన నాగేష్ ఎన్నో ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారు. అందులో భాగంగా మిథులాపురి ఉడా కాలనీలో గల టీఓఆర్ సంస్థ గురువులచే నడుపుతున్న ఎస్ఎఫ్ఎస్ చర్చిలో బోరు వేయించి కూలర్తో కూడిన ఆర్ఓ ప్లాంట్ను పోతిన నాయుడు బాబు జ్ఞాపకార్థం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆవరణలో ఆర్ఓ ప్లాంట్ను పోతిన నాగేష్, హాసిని దంపతులు ప్రారంభించారు. ముందుగా చర్చ్ పాస్టర్ ప్రకాష్ ప్రత్యేక ప్రార్థన చేసి భక్తులు, విద్యార్థుల దాహార్తిని తీర్చడానికి ముందుకొచ్చి మంచినీటి ప్లాంట్ను విరాళంగా ఇచ్చిన పోతిన నాగేష్ దంపతులను ఆశీర్వాదం అందజేశారు. అనంతరం పిఎన్బి అధినేత పోతిన నాగేష్ మీడియాతో మాట్లాడుతూ సేవా మార్గం ద్వారా దైవాన్ని చేరుకోగలమని అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని అన్నారు. సేవా దృక్పథంతో సమాజ సేవలో భాగస్వామ్యం కావాలన్నారు. రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాగేష్ చెప్పారు. నిండి ఉన్నాము, అందుకనే మాకు మంచి నీటిని దయచేసి ఉన్నావు. ఈ నీటిని దీవించండి. దీనిని త్రాగువారు సమృద్ధితో జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఈ మంచినీటి సౌకర్యం కల్పించిన దాతలు పోతిన నాయుడు బాబు కుటుంబ సభ్యులను, ముఖ్యంగా పోతిన నాగేష్, హాసినీలను దీవించండి. వారి యొక్క ఉదారతకు తగిన ప్రతిఫలంని దయచేయండి. ఈ మనవులను మన నాథుడిని యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఇది మా నాన్నగారు స్వర్గీయ పోతిన నాయుడు బాబు గారు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఒక సేవా కార్యక్రమం ద్వారా ఏదో చేయాలని చెప్పి ఈ కార్యక్రమం తలపెట్టాను. దానికి ఫాదర్ గారు సానుకూలంగా దీన్ని తీసుకొని నాకు అప్పచెప్పడం, ఫాదర్ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇదే విధంగా నాకు ఈ సంస్థతో చాలా రుణానుబంధం ఉంది. ఈ సంస్థ పెట్టేటప్పుడు 1990లో ఫాదర్ వర్గీస్ గారితో ఫస్ట్ ప్రప్రథమంగా ఈ సంస్థ స్కూల్ కూడా మా ఇంట్లోనే ఉండేది. ఇది వీళ్ళతో ఫాదర్తో నేను చాలా ప్రయాణం చేస్తుండేవాడిని. ఫాదర్ గారు చాలా చెప్తుండేవారు, ప్రభు ఏంటి విషయాలు ఏంటి చాలా మాకు తెలియజేస్తుండేవారు ఆయన.
వర్గీస్ గారు. ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకోవడం మన ధర్మంగా ఇదవుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రాజకీయ పరంగా చూడకుండా ఇదొక సేవా దృక్పథంతో చూడండి. ఇలాంటి కార్యక్రమాలు దాతలు ముందుగా ఇంకా చాలామంది వచ్చి ఈ సంస్థకి ఇంకా సేవలు అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫాదర్స్కి మీ అందరూ కూడా పేరు పేరు తెలుసుకుంటూ వాడాలి. విశాఖ ఉత్తర నియోజక పరిధిలో గల 48వ వార్డ్ బాపూజీ నగర్ సంఘం సభ్యులు దామోదర్, రాజన్న గంగరాజు ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు సమక్షంలో తెదేపా జనసేన నుండి సుమారు 100 మంది యువకులు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కేకే రాజు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో 47వ వార్డ్ కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ కంటిపాము కామేశ్వరి, 48వ వార్డ్ ఇన్ఛార్జ్ నీలి రవి, వార్డ్ ఎన్నికల పరిశీలకులు సీనియర్ నాయకులు బొగ్గు శ్రీను, జేసీఎస్ కన్వీనర్ వసంతాల అప్పారావు, కర్రి రామారెడ్డి, ముక్కా రమణ, కె శంకర్రావు, డాక్టర్ గోపి, కళ్యాణ్ శ్రీను, సూర్యారావు, డొప్పా శ్రీను, గెలాక్సీ శ్రీను, రామునాయుడు, జాగర్పు అప్పారావు, చిన్న రామకృష్ణానగర్ మరియు బాపూజీ నగర్ గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తమ్ముళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా రేపు జరగబోతున్న ఎన్నికల్లో మనందరికీ కూడా ఒకటే నినాదం, ఉత్తరాంధ్ర ప్రాంత ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో అన్ని రకాల వనరులు కూడా ఉండి ప్రపంచానికి తలమానికంగా ప్రపంచ పటంలో శిఖరాగ్రహణ నిలబగల అన్ని రకాల వనరులు కూడా ఉండి కొంతమంది పాలకుల స్వార్థ రాజకీయ ప్రయోజనాల వల్ల ఈ ప్రాంతం వెనక్కి నెట్టివేయబడింది. ముఖ్యంగా ఈరోజు 1995 నుంచి చూడాలని రాశారు. ఒక నిమిషం మిగతా 5 నుంచి 2004 వరకు 9 సంవత్సరాల కాలం పాటు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అని పేరు చెప్పి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేయడం జరిగింది. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు కూడా మళ్ళీ అప్పుడు హైదరాబాద్ అన్నాడు, ఇప్పుడు అమరావతి అని మళ్ళీ ప్రాంతానికి అన్యాయం చేయడం జరిగింది. నియోజకవర్గంలో గతంలో 2014 నుంచి 2019 వరకు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ శాసనసభ్యులుగా ఉన్న విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో 1 కోటి రూపాయలు కూడా ఉపాధి ఉద్యోగాలు కల్పించే పెట్టుబడులు రాలేదు. ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. ఆయన ఎంతసేపు కూడా నేనేదో పెద్ద మనిషిని ఆయనకి అని చెప్పుకుంటూ ఉంటాడు. నువ్వు వయసులో పెద్దాడవచ్చు, శరీరంలో పెద్దాడవచ్చు, కానీ నీ బుద్ధి ఎలాంటిదో నువ్వు మాట్లాడే మాటలు బట్టి తెలుస్తూ ఉంది. కాబట్టి నువ్వు ఏదన్నా నీ నిజాయితీ, నీ నిబద్ధత ఏదన్నా అంటే చంద్రబాబు నాయుడికి మాత్రమే. ఈ కాన్స్టెన్సీకి మీరేమి ఒరగబెట్టింది లేదు. మీరు కేవలం కాంట్రాక్టుల కోసమే 2014 నుంచి 2019 వరకు ప్రాకులాడారు తప్ప ఈ నియోజకవర్గానికి దీర్ఘ స్థాయిలో ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా చేయలేని విష్ణుకుమార్ రాజుకి ఈరోజు ఏదో చెప్తూ ఉంటారు. వర్షాకాలంలో వానపాములు వచ్చినట్టు, తడి పొరకు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చినట్టు ఎన్నికల ముందు వచ్చి ఈరోజు ప్రగల్భాలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి నాయకుల్ని మనం తిరస్కరించి మన ప్రాంతానికి ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి ఉద్యోగావకాశాలు కల్పించి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని ఈ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను మీ అందరికీ ఒకటే మాటిస్తున్నాను. మీరు ఎవరైతే నా కోసం ఈ రోజు ఎన్నికల సమయంలో నా కోసం అందరితో కూడా ప్రచారం చేసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు, మీరందరూ కూడా గర్వపడే విధంగా మీరు కేకే రాజుకి మీరు ఎవరినైతే ఓటు అభ్యర్థించారో ఆ ఓటర్లు మిమ్మల్ని ప్రశంసించే విధంగా, మీరు తలెత్తుకుని తిరిగే విధంగా నాకున్న ప్రతి అవకాశాన్ని, ప్రతి అధికారాన్ని కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ రోజుల్లో ప్రజా శ్రేయస్ కోసం, ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కోసం ఇచ్చిస్తానని మీలో ఒక్కడిగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా కేకే రాజు అంటే మావాడు, మా కుటుంబ సభ్యులనే విధంగా అనుకూలతో నడుచుకుంటానని మీ అందరికీ కూడా మాటిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి పురస్కరించుకొని జీవీఎంసీ 27వ వార్డ్ అమర్ నగర్ లో అంబేద్కర్ నగర్ పూలే యువజన చైతన్య సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నికల్ ప్రొఫెసర్ వెంకటరమణ, భీమ్ సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్ రవి సిద్ధార్థ, ఎల్లపు రఘురాం, 3 టౌన్ ఎస్ఐ పార్థసారథి తదితరులు పాల్గొని విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సొసైటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 11 నుండి 14 వరకు పిల్లలకు ఎస్ఐ రైటింగ్, లెమన్ అండ్ స్పూన్ గేమ్స్, డ్రాయింగ్ కాంపిటీషన్, రంగోలీ పోటీలు నిర్వహించారు. విద్యార్థుల సాంస్కృతిక నృత్యాలతో ఆహుతుల్ని అలరించారు. అనంతరం విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు, సంఘం అధ్యక్షులు రామాంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ లింగాల రాము, సెక్రటరీ రాము,
కోశాధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మన ఈరోజు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అందరికీను, మొత్తం వచ్చిన వాళ్ళందరికీ. అంబేద్కర్ గారు చెప్పిన ముఖ్యమైన విషయాల్లో నేను కోట్ చేసేది ఏంటంటే, మా విద్యా సంస్థల్లో ఉన్నాను కాబట్టి ఆయన విద్యకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరందరూ ఆత్మగౌరవంతో బతకండి, దానికి ఒక్కటే మీకు సాధించగలదు, అది విద్య. అందరూ విద్యను అభ్యసించింది అన్నారు ఆయన. అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ షుడ్ బి ఏ లా ఫర్ ఎవ్రీవన్. అది ఆయన ఇచ్చిన మొట్టమొదటి సందేశం. ఆయన ప్రతి సమావేశాల్లోని ప్రతి ఉపన్యాసాల్లోని అందరికీ చెప్పింది ఏంటంటే, విద్యను అభ్యసించండి, మీ ఆత్మగౌరవంతో బతకండి, మీకు పోరాడే తత్వం వస్తుంది. విద్య సోషల్ ఇంజస్టిస్ని ఎదుర్కోగలరు. ఏమైనా ఇంజస్టిస్ అయితే మాట్లాడడానికి మీకు జ్ఞానం కావాలి, విజ్డమ్. ఇలాంటి ఒక 5 సూక్తులు ఉన్నాయనివి. ఒక్క లాస్ట్ బుక్గా ఏం చెప్పేదంటే, విద్య అనేది పులి పాలు లాంటిది, అది ఎంత తాగితే అంత పుల్లా తయారవుతారని చెప్పింది అంబేద్కర్ గారు. ఇంతటితో అందరికీ ధన్యవాదాలు. అంబేద్కర్ యొక్క మాకు కులదైవం ఆయన చేసిన సేవలు మేము మర్చిపోలేనివి. ఎందుకంటే మా జీవితం ఈ రకంగా మేము ఉన్నామంటే మాకు అంబేద్కర్ గాడ్ ఫాదరు. అలాంటి వ్యక్తిని మేము ఎన్నిసార్లు చేసుకున్నా మాకు తనివి తీరదు. ఆయన మాకు గాడ్ ఫాదర్ కింద ఉంటారు ఇప్పుడు కూడా. ఆయన స్ఫూర్తితో మేము కూడా మా దళితులకి ఏం చేయాలన్నా కూడా మేము ముందుంటాం. ఏ కార్యక్రమం కూడా వాళ్ళకి ఏ రకమైన అవకాశాలు ఉన్నా సరే అవన్నీ కూడా మేము మా దళిత సోదరులందరికీ కూడా మిగతా మిత్రులతో దగ్గరుండి ఈ కార్యక్రమాలు చేయించడానికి మేము ప్రోత్సహిస్తాం. ఈ ఉద్యమ నాయకత్వంలో మిగతా కార్యక్రమం అమర్నగర్ ప్రజలందరూ కూడా పాల్గొంటారని, ఇలా కార్యక్రమాలు చేస్తారని థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసిన బాధ్యులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని వైకాపా సీనియర్ నాయకుడు గొలగాని రాము అన్నారు. స్థానిక అమర్ నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు ప్రజా సంక్షేమ పాలన అందజేస్తున్న ముఖ్యమంత్రి జగన్పై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, అతనిపై దాడి పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. తక్షణం బాధ్యులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ప్రజలంతా రోడ్డు మీదకు వచ్చి నిరసనలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన సంగతి ప్రజలందరూ చూస్తున్నారు. అంటే రాష్ట్రం అంతా కూడా కదిలొచ్చింది ఈరోజు. ఎందుకంటే బీహార్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చెప్తున్నాము. కానీ ఈరోజు పేద ప్రజల గురించి పోరాడే వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే అనుకోండి. చిన్నపిల్లల దగ్గర నుండి కూడా వృద్ధుల వరకు కూడా అన్ని కార్యక్రమాలు అన్ని కాన్స్టిట్యూషన్గా చేసి ఈరోజు అన్ని పథకాలు పెట్టిన వ్యక్తి ఎవరున్నారంటే మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా అందరు ముఖ్యమంత్రులు కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నారు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి. అలా అతని మీద దాడి జరగడం చాలా ఘోరం. ఎందుకంటే ఇప్పుడు అది రాయితో కొట్టింది కాదు, అదేంటంటే ఏదో రాయిని గన్తో దేంతో షూట్ చేసింది అది. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక సంపాలనే ప్రధానితో చేశారు అది. కానీ ఈరోజు అది జస్ట్ కన్ను మీద కింద పడ్డది. అది కన్ను పోతే ఏటవుతుంది ఈరోజు. అది కూడా ప్రజలందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. ముందు కూడా అన్ని పార్టీలకు కూడా ఒకటే హెచ్చరిక, జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని కూడా అలాగే చంపేశారు. అలాగే ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా ఏమైనా కానీ జరిగితే మాత్రం నెక్స్ట్ మాత్రం భవిష్యత్తులో ఏ పార్టీ కూడా ఉండకంటే చేసేస్తారు ప్రజలు. అది కూడా హెచ్చరిస్తున్నాము మేము జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పేద ప్రజల గురించే ఈరోజు కష్టపడి పనిచేస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుండి చదువుకునే పిల్లల దగ్గర నుండి అన్ని విద్య అనకూడదు వృద్ధులకి మన అనకూడదు పెన్షన్ 1 నెల ఆపినందుకు 16 మంది వృద్ధులు చనిపోయారు. అది కూడా ఇది ఏంటంటే అన్ని పార్టీలకు కూడా అది తగులుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తుంటే చెడు గురించి ఆలోచించి అతను ఏదో అలాగా ఇబ్బంది పెడతామని చూస్తున్నారు. కానీ ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు 2024. మళ్ళీ పేద ప్రజల గురించి కూడా పోరాడతారని మేము హెచ్చరిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని కొనియాడిన విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.